15వ దినమైనటువంటి పరిశుద్ధమైన దినమున జీవం కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పారిశుద్ధానంలో ఆయన మాట వినడానికి వచ్చిన దేవుని అందరికీ కూడా నా హృదయపరమైన వందనాలు. ఎంతో మంది ఈ సమయాన్ని రోజులు చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను మన ఎడలా నూతనపరిచి మనం నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపిని బట్టి జీవము కలిగిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగా, గణపరిచే వారంగా, ఆయన చిత్తమేంటో భూమి మీద తెలుసుకుని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈరోజు సాయంత్రము యవనస్తుల కోడిక 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. యవన పిల్లలందరూ కూడా కష్టపడండి, దేవుని చేత దేవుని ఆశీర్వాదాలు పొందండి. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి మరి మన సంఘ సమావేశంలో నుంచి పెరుంబాకం ప్రాంతంలో ఒక స్థలం తీసుకొని అక్కడ గృహాన్ని కట్టుకొని ఈరోజు అక్కడ మన సంఘ సమావేశంలో ఆ ప్రభులో ఎదుగుతూ, ప్రభులో మనతో కూడా ఉన్నటువంటి దేవుని బిడ్డలు పెద్దలు పరిచిపో యాకోబు మరియు మా కుటుంబస్తులు, అలాగే పెద్దలు చిన్న మరే రాని కుటుంబస్తులు దేవుని బిడ్డారా అక్కడ చక్కని గృహాలు చెరవటి కూడా కట్టుకున్నారు. మరి ఆ యొక్క గృహ ప్రతిష్ఠ ప్రార్థన కూడికి రోజు సాయంత్రము 6 గంటలకి అక్కడ ఆ ప్రార్థన కూడికి జరుగుతుంది. మనందరికీ అక్కడ ప్రేమ విందుని కూడా సిద్ధపరిచారు. ఇక్కడి నుంచి దేవరాజయ్య గారి కొట్టు దగ్గర 2 వ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. 2 వ్యాన్లు అక్కడికి వస్తుంది. ఆ వ్యాన్లో మీరు ప్రార్థన స్థలానికి రావచ్చు. మరి ఆ వ్యాన్లే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడుతుంది కాబట్టి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కలుసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన చేసిన తర్వాత నేను ఒకవేళ మీకు వర్తమానం అందినా అందకపోయినా కలుసుకునే బాధ్యత సంఘ బిడ్డలకు ఉంది కాబట్టి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కలుసుకునండి, దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. దేవుడు ప్రేమించి మంచి గృహాన్ని ఇచ్చాడు. వారి సంతోషంలో మనం కూడా పాలు పొంది వారిని ఎంకరేజ్ చేసి వద్దాం. ఆమేన్. అలాగనే బుధవారం మనకు ప్రార్థన కోరిక ఉంటుంది సాయంత్రము, శుక్రవారం ప్రార్థన కోరిక ఉంటుంది సాయంత్రం 7 గంటలకి. అలాగే వచ్చే ఆదివారం 22వ తేదీ ఈ మాసానికి గల ఆఖరి ఆదివారము 22వ తేదీ మరి పరిశుద్ధ ఆరాధన ఉదయకాల సమయంలో సండే స్కూల్ బాలబాలికల పాఠశాల, అలాగే సాయంత్రం 4 గంటలకి యవనస్తుల కూడి కూడా జరుగుతుంది. అక్షర ఆరాధన 9 నుంచి కూడా జరుగుతుంది. దేవుని బిడ్డలు గుర్తించి కలుసుకునండి, దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే వచ్చే ఆదివారము 22వ తేదీ సాయంత్రము సైదాపేట తర్వాత వచ్చే వైఎంసీ నందనం అంటారు. ఆ నందనంలో ఉన్నటువంటి వైఎంసీఏ గ్రౌండ్ లో కేఏ పాల్ గారి మీటింగ్స్ జరుగుతుంది. వచ్చే ఆదివారం 5వ తేదీ సాయంత్రం వాళ్ళు దానికి సంబంధించినటువంటి మన తెలుగు కొంతమంది సేవకులు ఇక్కడికి వచ్చి మేము ప్రకటన చేయాలని, ఈ విద్యలో మీ సంఘ బిడ్డలకు చెప్పాలని ఆశిస్తున్నాము, రావచ్చా అని అడిగారు. నెలగా వచ్చి ప్రకటన చేసి చెప్పేసుకోండి అని చెప్పాను.
10:30 వస్తే ఎన్ని గంటలకు రమ్మంటే 10:30 రమ్మని చెప్పాను. ఇప్పటికి రాలే. పెద్ద క్రూసేడ్ జరుగుతుంది. కలుసుకోగలిగినటువంటి వారు ధారాళంగా కలుసుకోవచ్చు. పోగలిగినటువంటి వారు మన సంఘంలో నుంచి 50 మంది పేర్లను అడిగారు. యవనస్తుల్ని వస్తారా, మళ్ళీ చూస్తారా వాళ్ళు పిలిచినప్పుడల్లా పాటలు నేర్చుకోవడానికి పోవాలి. అందుకని ఇదంతా అయ్యే పని కాదయ్యా, కావాలంటే మీటింగ్ రావాలంటే వచ్చి కనపడిపోతాము అని చెప్పాను. అయితే పోగలిగిన వాళ్ళు కలుసుకోగలిగిన వాళ్ళు కలుసుకోవచ్చు. కేపాల్ గారిని చూడటానికి అమెరికాలో ఉన్నాడు. ఆయన వస్తాడు 22వ తేదీ. ఒకప్పుడు బాగా మంచిగా వాడబడ్డాడు. మరలా ఒకసారి రిటర్న్ రెండోసారి చెన్నైకి వస్తున్నాడు. మీటింగ్లో అటెండ్ చేయాలనుకున్న వాళ్ళు అటెండ్ చేయొచ్చు. వాళ్ళు రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఈ మాట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఎనిమిదారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము. గృహాలు కట్టుకుంటున్న దేవుని బిడ్డలు, పెద్దలు, రవి సుహాసిని కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయండి. అలాగనే సౌడు కే సుందరేష్ తబితమ్మ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి అన్ని రకాలైన గృహాలు కట్టుకోవడానికి సదుపాయాలు, సహాయాలు దేవుడు అందజేయాలని. దేవుని వాక్యం చదువుకునే 40వ అధ్యాయము 22, 23, 24, 25, 26. ఆయన భూమండలం మీద ఒకడు చెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసాడు. ఒకడు గుడారం వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను. రాజులను ఆయన లేకుండా చేయను. భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయను. వారు నాటబడగానే, విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారి వాడిపోదురు. సుడిగాలి పొట్టును ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. మీ కనులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటేనును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, సేవిస్తున్నటువంటి దేవుడు, పూజిస్తున్నటువంటి దేవుడు, మహిమపరుస్తున్నటువంటి దేవుడు, మనము మహిమపరుస్తున్నటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఆయన సర్వాన్ని కలుగజేసినటువంటి దేవుడు, సర్వాన్ని నిర్మించినటువంటి దేవుడు. ఆయనే మొదటివాడు, కడపటివాడు అయినటువంటి దేవుడు, సాటి లేని దేవుడు. ఎవరంటే మన యేసయ్య అన్న సంగతిని
మనం గుర్తించాలి. ఆయనే అల్పయో ఒమేగైనటువంటి దేవుడు, నిరంతరము మారని దేవుడు, అంతము లేని దేవుడు, శాశ్వతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, నిరంతరము నిలిచే దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు లేని దేవుడు ఆయన, ప్రారంభము ముగింపు లేని శాశ్వతుడైన దేవుడు, నిత్యము నిలిచే దేవుడు, నిత్యము ఉండే దేవుడు. దేని బిడ్డారా, ఎవరంటే ఈ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని గురించి ఇక్కడ ఈ ప్రవక్త చెప్పుట మనము చూడగలుగుతున్నాం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. దాని నివాసులు ఎలా ఉన్నారంట? మిడతల వలె ఉన్నారు. ఒకడు తెరను విప్పినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసి ఉన్నాడు. ఒకడు గుడారం వేసినట్లుగా ఆయన దానిని నివాసము ఏర్పరచును. రాజులను లేకుండా చేయవాడు ఆయనేనంట. హల్లెలూయా, హల్లెలూయా. భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయవాడు ఆయనే. వారు నాటబడగానే, విత్తబడగానే, వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోతారని దేవుని వాక్యం బోధిస్తుంది. సుడిగాలి పొట్టుని ఎగరగొట్టినట్లు ఆయన వారిని ఎగరగొట్టును. నీవు తనతో సమానుడవని, మీరు నన్ను ఎవరికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడని చెప్పి ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సాటి లేని దేవుడు ఆయన, సాటి లేని దేవుడు. ఒక మనిషికి ఇంకొక మనిషి ఏమంటది? వాళ్ళ మనిషిలాగా నువ్వు ప్రవర్తిస్తున్నారా, అలా పలు మనిషిలాగా నువ్వు మాట్లాడుతున్నావు, అలా మనిషి చేసినట్లే నువ్వు చేస్తున్నావు, అలా ఊరున్నట్టు ఊరుంది అన్నట్లుగా మనం మాట్లాడుతుంటాం. అయితే ఈయనలో దేని పిల్లరా, ఈయనలాగా ఎవరు సాటి లేరని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవరు సృజించను? వీటి లెక్క చెప్పిన వీటి సమూహములను బయలుదేరజేసి అన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సర్వానికి దేవుడు, సర్వాన్ని నిర్వహిస్తున్న దేవుడు, సర్వాన్ని పోషిస్తున్న దేవుడు, సర్వాన్ని పాలన చేస్తున్నటువంటి దేవుడు ఎవరంటే దేని బిడ్డారా? యేసయ్య మాత్రమే అనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ కన్నులు ఎక్కడికి చూడాలంట? పైకెత్తి చూడమని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. పైకెత్తి చూడండి. ఎప్పుడైనా కూడా దేని బిడ్డారా, ప్రార్థన చేసేటప్పుడు కనపడ్డా మీకు? అట్టు చూడాల, మెత్తగా అట్టు చూడాల. ఇటు కూర్చున్నా అట్టు చూడాల, అట్టు చేతులు ఎత్తాల, ఇటు పంపకూడదు. ఎందుకంటే మనం ఏది చేసినా ఆ పైవైపే చూడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పైకెత్తి చూచిన ద్వారా కనిపించారా దేవుని కార్యాలు, అనేక కార్యాలు
మన జీవితంలో మనము చూడగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడాలంటే మన కన్నులు పైకెత్తి చూడాలి. అందుకని అనుభవం కలిగినటువంటి దేవుని సేవకులు యెసన్న గారు పాడతారు కదా, కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను పడతమా పడతారా? నీవు నాకుండగా నీవే నాండగా నీవు నాకుండగా నీవే నాండగా నీవే నీకే అవసరమైన నీకే కార్యములు జరగాలన్నా నేను బిడ్డారా నువ్వు ఎవరి వైపు చూడాలంటే
ఆ దేవుని వైపు చూడాలి. నీ కన్నులెత్తి దేవుని వైపు చూడగలిగితే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలా సాయం చేస్తాడంటే ఆ దేవుడు ఎవరినైనా ఒకరిని లేపుతాడు నీకోసం. ఆమేన్. హల్లెలూయా. ఎవరినైనా ఒకరిని లేపుతాడు. ఎవరి ద్వారానైనా ఒకరి ద్వారా నీకు సహాయము ఆ దేవుని ద్వారా ఆ మనిషిని పంపి నీకు సహాయం చేసేటట్లుగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరి వైపు చూడాలంటే ఎవరి వైపు చూడాలా? ఆ పై వైపు చూడాలి. ఆమేన్. ఆ కొండల వైపు భూమి ఆకాశము సృజించిన ఆ దేవుని వల్లే మనకు సహాయం కాబట్టి ఆ దేవుని వైపు మనము చూడగలం. అది కాకుండా లోకం వైపు చూసినట్లయితే లోకములు ఏముంది అంటే నేత్రాశ, శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం ఉంది. లోకములు ఏముందంటే ఈ 3 రకాలైన పాపం ఉంది కాబట్టి ఆ పాపములో పడిపోవటానికి ఎక్కువ అవకాశము చాలా ఉంది. కాబట్టి దీని పిల్లరా లోకం వైపు చూడకుండా జాగ్రత్త పడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆకాలైన ఒక వ్యక్తి ఏం చేసిండు? వస్తువుల వైపు చూచి పాపాన్ని మూట కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ధనవంతుడు వచ్చి దాని పిల్లరా తనకు దేవుడిచ్చిన జీవితకాలం అంతా కూడా దేవుని వైపు చూడకుండా దేని పిల్లరా లోకం వైపు చూచి మరణించిన తర్వాతనే ఆ కన్నులు పైకెత్తి చూసినట్లుగా మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు రాసి ఉంచాడంటే ఇవన్నీ కూడా మనం గమనించి లోకం వైపు చూడకుండా, లోక మాలిన్య వైపు చూడకుండా, లోక సంబంధమైన కార్యాల వైపు చూడకుండా నీకేదేమి కావాలన్నా కూడా ఆ దేవుని వైపు చూడాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఆత్మదేవుడు తన పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంచి ఉండటం మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి యోహోషువ గ్రంథము. యోహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వాక్యం చదవండి. 7:21. 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తొలముల వెండిని 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, చూడండి, నేను చూచి దాన్ని ఆశించి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతా కూడా ఆగానే ఒక వ్యక్తి ఒప్పుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. దేవుని వైపు చూడాల్సిన మనిషి లోకం వైపు చూశాడు. లోక వస్తువుల వైపు చూసినప్పుడు ఏమొచ్చింది? ఆశ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకం ఎటువంటి లోకం అంటే ఆశ చూపించే లోకం ప్రియులారా. ఆశ చూపించి మోసం చేసే లోకం, పాపములో పడగొట్టే లోకం ఇది. పాపములో జన్మిలారా మనల్ని కట్టేసే ప్రపంచం ఈ లోకం కాబట్టి మన నేత్రాలు ఎవరి వైపు చూడాలంటే ఆ దేవుని వైపు మనం చూడాలని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం
13, 14 వాక్యాలు చదవండి. 18 అధ్యాయం 13, 14. ఒక్క నిమిషం 16 అధ్యాయం. 16 అధ్యాయము 23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రమ్మున ఆనుకొని లాజరును చూసినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో జీవించినంత కాలము అతడు దేవుని చూసే సమయం లేకుండా పోయింది. ఏంటి? భూలోకంలో జీవించే కాలం అంతా కూడా ఆ దేవుని వైపు చూసే సమయము లేకుండా పోయింది. అది లోకం వైపే చూశాడు. లోక సంబంధమైన కార్యాల వైపే చూశాడు. ఏమి తిందామా, ఏమి తాగుదామా అని దాని మీదే బిజీగా ఉండిపోయింది. ఏమి చేసుకుందామా, ఏమి వండిద్దామా, ఎక్కడికి పోదామా, ఎక్కడ ఏ షికారికి పోదామా అని చెప్పి తన సమయాన్ని కూడా లోకం వైపే సమయాన్ని గడిపి చనిపోయిన తర్వాత పాతాళములో నుంచి అబ్రహామును చూసినట్లుగా వాడిని చూస్తున్నాం. ఆమేన్. అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్ము మీద ఆనుకున్నటువంటి లాజరును కూడా చూసడం మనం కలగలుగుతున్నాం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది దేవుళ్ళారా ఎవరి వైపు చూస్తున్నారంటే లోకం వైపు చూస్తున్నారు. లోక మాలిన్య వైపు చూస్తున్నారు. ఫేస్బుక్ల వైపు చూస్తున్నారు. తర్వాత ఎటువైపు ఎన్నో ఉన్నాయి సెల్లు, ఇన్స్టాగ్రామ్, ఆ గ్రామం, ఈ గ్రామం, ఏమేమో గ్రాములు ఉన్నాయి. సీరియల్ వైపు చూస్తున్నారు, సినిమాల వైపు చూస్తున్నారు. ఆ సినిమాలు చూసి ఆ డ్యాన్స్ చూసి వీళ్ళు కూడా వేస్తున్నారు. దానికి పేరు పెట్టిన రీల్స్ అయినా అది భార్య భర్తలు కూడా కలిసి చేస్తున్నారు. ఏంటి ఎంత అన్యాయమో చూడండి. వాళ్ళ సమయం అంతా దేంట్లో పోతుంది, దేనికో పోతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కడో అక్కడెక్కడో ఈ అడవిలో లేకపోయి ఆ కొండల నుంచి పడుతుంది చూడు, దాన్ని ఏమంటారు, నీళ్ళు పడుతుంది చూడు, దాన్ని ఏమంటారు, వాటర్ ఫాల్స్. ఆ కొండలు కాడిపోయి అట్లా నీళ్ళు చూపించిన కాడ చూపించుకొని కింద పడేది. ఏంటి కింద పడేది చచ్చిపోయేది. అట్లా ఎంతమంది చచ్చిపోయినారు. దేని బిడ్డ, దేవుడు మనకి ఇచ్చిన ఆ సమయాన్ని బట్టి, రోజులను బట్టి, ఇచ్చిన మాసాలను బట్టి, సంవత్సరాలను బట్టి దేవుని స్తుతించి ఆ దేవుని వైపు చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుని ద్వారానే మనకు ఆశీర్వాదము, ఆ దేవుని ద్వారానే మనకు కాపుదల, ఆ దేవుని ద్వారానే మనకు మేలు, ఆ దేవుని ద్వారానే మనకు సమాధానము, ఆ దేవుని ద్వారానే మనకు క్షేమము, ఆ దేవుని ద్వారానే సమస్తం మనకు దొరుకుతుందన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని బిడ్డలు దేవుళ్ళారా ఎవరి వైపు చూడాలంటే భూమిని ఆకాశమును సృజించిన ఆ దేవుని వైపే మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. మన కన్నులు ఎప్పుడు చూసినా ఆ పై వాటినే వెతకాలని చెప్పి భక్తుడైనటువంటి పౌలు అంటాడు దేని పిల్లలు. కొలస్సీయులకు రాసిన పత్రికలో దేని పిల్లారా మరి మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు మాట చూడండి, 3వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వాక్యం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ ఉన్నారంట, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున
కూర్చుండి ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే, అంటే పాపములు ఒప్పుకొని క్రీస్తు కొరకే జీవిస్తానని చెప్పి క్రీస్తు కూడా లేపబడిన వారైతే అంటే ఏం చేయాలా? పైన వాటిని వెతకమని దేవుని వాక్యం బోధిస్తుంది. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉండాలని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. ప్రేమైన దేవుని సంగమా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లోకం వైపు చూడకూడదు. లోకములో దేవుని ఎక్కువ ఆకర్షణ ఉందనే సంగతిని గుర్తించాలి. ఒకసారి మన నేత్రాలను పోయిందంటే ఆ నేత్రాలను అట్లే లాక్కునే తట్లు కూడా ఇప్పుడు ఆకర్షణ. ఆ కాలంలో దానిదే చూసి విరిగినే పడిపోయినాడు. ఏంటి? పాపమును చూసి ఊరికినే పడిపోయినట్లుగా, దేవునికి దూరమైనట్లుగా మనం చూస్తున్నాం. ఒక సేవకుడు తెలిపిల్లారా, అతన్ని హెచ్చరించిన తర్వాత అతని నేత్రాలు తెరవబడి ఆ పాపమును ఒప్పుకొని తెలిపిల్లారా, మళ్ళా పాపానికి పోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడలేము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోకం వైపు మానవుడు చూడకూడదు, దేవుని వైపు చూడండి. ఆమేన్. పైనుండే నీకు సమస్తము దొరుకుతుందనే సంగతిని గుర్తుపెట్టుకో. నీకు బలం ఇచ్చేవాడు ఆయనే, నీకు శక్తినిచ్చేవాడు ఆయనే, నీకు ఆరోగ్యాన్ని కలిగించేవాడు ఆయనే. హల్లెలూయా. నీ సమస్తాన్ని నీకు అనుగ్రహించే దేవుడు ఎవరంటే యేసయ్య మాత్రమే అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సర్వకృపానిధివి సంపదలగని సర్వకృపానిధివి సంపదలగని సకలము సకలము ఆయన సకలము చేయగలిగిన దేవుడు. నువ్వు సంపాదించే సంపాదనను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఆమేన్. ఆ ఆశీర్వాదాలు నీకు రావాలంటే, ఆ సంపాదన నీలో నిలబడాలంటే ఆ దేవుని వైపే నువ్వు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంపాదించినా ఉండటం లేదయ్య అంటారు, మిగలటం లేదయ్య అంటారు, నిలవటం లేదయ్య అంటారు. మరి ఎట్ట పోతుందో తెలియలేదయ్య అంటారు. సంతోషం లేదయ్యా కష్టపడి కూడా అంటారు, నెమ్మది లేదయ్యా కష్టపడి కూడా అంటారు, కుటుంబంలో సమాధానం లేదయ్యా అంటారు. తెలిపిలాగా ఈ దేవుడే సమాధానాలకు అధిపతి. ఆమేన్. హల్లెలూయా. సమాధానాలకు అధిపతి ఆయనే. నేనెక్కడ ఈయనిచ్చే సమాధానం ప్రపంచంలో ఎక్కడికి పోయినా నీకు దొరకదు. ఈయనిచ్చే సంతోషం నీ ప్రపంచంలో ఎక్కడికి పోయినా నీకు దొరకదు.
అందుకని భక్తులు అనేక రీతులుగా వాళ్ళ అనుభవపూర్వకంగా పాడారు. ఏమని? సంతోషం ఎక్కడుందని, సమాధానం ఎచ్చడు నాకు దొరికింది. జగమంతా ఎదిగాను, జనులందరిని అడిగాను, చివరికి అది ఎవరి దగ్గర ఉన్నదంట? యేసు దగ్గర ఉన్నదంట. హల్లెలూయా. ఈ దగ్గర ఉన్నదని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడు అని పాడాడు అనుభవపూర్వకంగా. ఈ దేవుని దగ్గర, ఈ దేవుని వైపు చూడు దేవుని బిడ్డ. దేవుడు నిన్ను దీవించిన గాక. హల్లెలూయా. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక. ఆ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వచ్చిన గాక. ఆ దేవుడు నిన్ను బలపరుచును గాక. ఆ దేవుడు నీ అవసరాలు తీర్చును గాక. ఆ దేవుడు నీ కృపాక్షేమంతో నిన్ను నింపి నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో దేవుని ఒక మాటను చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. పద్నాలుగు అధ్యాయము 17, 18, 19 వాక్యం చదవండి. పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చను, శిష్యులు జనులకు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు ఆకాశం వైపు చూచి గడిపిల్లారా మరి ఆశీర్వదించాడంటే ఆయన ప్రజలమైన ప్రతి ఒక్కరు కూడా ఆ ఆకాశం వైపు చూడాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఏదేమైనా కూడా ఆయన దగ్గర అనుకోవాలి. ఆ ఆశీర్వాదం ఆయన ద్వారా మనం పొందుకోవాలన్న ఉద్దేశంతోనే దేవునిలారా ఈ కార్యక్రమాన్ని ఆయన చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని కార్యాలు మనం చూడాలంటే, దేవుని మేలులు మనం చూడాలంటే దేవునిలారా మనము మన కన్నులెత్తి ఆయన వైపు మనం చూడాలి. ఆమేన్. కన్నులెత్తి పైకి చూడమని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా. గ్రంథంలో చూడండి ఒక మాటను, 25వ కీర్తన, 25వ కీర్తనలో ఒక మాటను మొదటి వాక్యము 2వ వాక్యం చదవండి. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట దేవునిలారా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవాని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అని చెప్పి దేవునిలారా తన కనులు ఆ దేవుని వైపు ఎత్తుట మనం చూడగలుగుతున్నాం. తన ఆత్మను దేవుని వైపు మళ్ళించడం మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మన కన్నులు ఆయన వైపు ఎత్తగలిగితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు, మన అవసరాలు తీర్చే దేవుడుగా ఉన్నాడు, కొద్దిపడి మనలను లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు, మన ఆత్మను కాల్చిన ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా. అప్పుడు ఈ లోకం వైపు చూడకూడదు దేని బిడ్డ, ఈ లోకం వైపు చూడకూడదు. ఏది కావాలన్నా కూడా ఆ దేవుని వైపు మనము చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దేవుని వైపు చూసినట్లయితే ఆ దేవుని ద్వారా మనకు ఏం దొరుకుతుందంటే
సహాయము దొరుకుతుంది. మన సకలము చేయగలిగిన ఆ దేవుని ద్వారా మనకు సమస్తం కూడా లభిస్తుందన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా చూడండి. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము మొదటి చదవండి. 5వ వాక్యము. జరిగిన తర్వాత కేడమును తమస్కేరియే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం వేయలేదు కనుక నా పరివారంలో ఒక్కడు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యం అతని ఎదుగు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసుడు పుట్టబోతున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు చూడండి, దాని లెక్క నుంచి గమనించండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశం వైపు తేరి చూసి పిల్లరా, నక్షత్రాలు ఎంచగలిగితే ఎంచండి, నక్షత్రాలు ఎంచగలిగితే ఎంచండి, నీ సంతానము ఆ విధంగా అవుతాడని చెప్పి పిల్లలు అబ్రహాముకు దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. సంతానం కాదు, ఏదేమైనా ఏది కావాలన్నా పిల్లారా ఎవరి వైపు చూడాలా? ఆ దేవుని వైపు చూడాలి. ఆమేన్. మన కన్నులు పైకెత్తి చూసిన ద్వారా ఆ దేవుని ద్వారా మనకు సహాయం దొరుకుతుందన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం కావాలన్నా, దేవుని రాజ్యం కావాలన్నా, పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలన్నా దేవుని ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు మనం చూడాలి. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వాక్యంలో మనం గమనించినట్లయితే పిల్లారా, అక్కడ అబ్రహాముని గురించి అక్కడ మనం చూడగలుగుతాం. పదకొండవ అధ్యాయము 10వ వాక్యం. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడైన ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎదురు చూస్తున్నాడంట, దేవుని యొక్క పట్టణము స్వాధీనం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. దేని వైపు? దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంట మనము చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, ఎవరి వైపు చూడాలంటే ఆ దేవుని వైపు మనం చూడాలి. ఏది రావాలన్నా కూడా అక్కడి నుంచే మనకు సహాయం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు సహాయం కావాలని మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు. నా అనుభవంలో నుంచి చెప్తున్నా, నేను మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు. దేవుని వైపు చూడు, మోకలి దేవుని వైపు చూడు. ఆటోమేటిక్ దేవుడు నీకు సహాయం చేయడానికి మనుషులు పంపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీకే సహాయము ఆయన ద్వారా నీకు దొరుకుతుంది. అది ఉద్యోగం కావచ్చు, అది ఆర్థిక పరమైన వనరులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు,
దేని బిడ్డారా, ఆత్మకు బలము కావచ్చు, కుటుంబానికి కావాల్సిన సమాధానం కావచ్చు, సంతోషము కావచ్చు. దేని బిడ్డ ఏదైనా కూడా దేని బిడ్డారా ఎక్కడి నుంచి రావాలంటే ఆ దేవుని యొద్ద నుండే రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నప్పుడు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి నీ బంధువులు వచ్చి కొంచెం ఓదార్చవచ్చు. ఆ నిమిషానికి వాళ్ళు ఉన్నంత వరకు ఒక నెమ్మది కలిగినట్టు ఉంటుంది. వాళ్ళు పోయిన తర్వాత మరలా నీకు వచ్చిన సమస్య లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి నిన్ను ఆవరించి నిన్ను దుఃఖ సారులోకి తీసుకుని పార్టీ నువ్వు అదే బాధ కొరకు నువ్వు దేవుని వైపు చూడగలిగితే ఆ దేవుడిచ్చే సమాధానం వేరు, ఆ దేవుడిచ్చే ధైర్యం వేరు, ఆ దేవుడిచ్చే ఆ సంతోషమే వేరు. నా ప్రియమైన దేవుడా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దుఃఖాన్ని ఏ విధంగా కొట్టివేస్తాడో మనకు తెలియదు. ఆటోమేటిక్ కావాల్సిన నెమ్మది మనకు దొరుకుతుంది, ఆటోమేటిక్ కావాల్సిన సంతోషం మనకు దొరుకుతుంది. నా ప్రియమైన దేవుడా, ఆమేన్, హల్లెలూయా. ఏం అవసరమైనా ఏది కావాలన్నా దేవుడా ఆ దేవుని వైపు చూసేది మనం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గారు ఒకసారి ఇది ముందు ఒకసారి చెప్పిన గుర్తుంది నాకు, మరొకసారి గుర్తు చేస్తా. ఒక ఆయన లక్ష్మీ గారు చెప్పినట్టు మా ఊరికి వచ్చినప్పుడు మా ఇంటికి తప్పనిసరికి రా, నేను అడు చూస్తాను అన్నాడంట. నేను అడు చూస్తాను రానాలు వదిలారనంట. ఒకసారి వాళ్ళ ఊరు సైడ్ పోవాల్సి వచ్చింది, ప్రోగ్రాం వచ్చింది. వాళ్ళ ఊరి పక్కలో పెద్ద ప్రోగ్రాం అయితే చూసేసి ఆ మధ్యాహ్నం టైంలో వాళ్ళ ఇంటికి పోయిందంట. ఆయన గుర్తొచ్చలేక వాళ్ళ ఊరి పక్కనే ఉన్నది కాబట్టి పోతే ఆ ఇల్లు ఏం చేసింది, తాళం వేసిందంట. మంచి ఆకలి, ఏం చేయాలని అర్థం కాలేదు. చేతులు ఏం లేదు, 10 పైసలు డబ్బులు లేదంట, 10 పైసలు డబ్బులు లేదంట. ఏది ప్రభువా, ఏంది నీ సేవకలేదు కదా, నాకేంది బాధ అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు అన్నట్ట, నన్ను చూడకుండా వాడిని చూస్తే అన్నాడట. నువ్వు వాడిని కదా చూసినవా, అందుకని నీ చీకెత్తి పెట్టింది అన్నట్ట. తర్వాత ఆ ఆకలితోనే ఏమన్నా కానీ చెప్పి కోటలు జరగబడినట్టు ఒక కోటలు ఒకటి ఉంటే ఆ ఓట్లు ఆయన చూసిన వెంటనే ఆ ఓట్లు ఆయన వేసిన గుర్తించి ఆయన ఆహ్వానించి ఆయన కోరింది పెట్టినట్టు ఆయనకి. ఇది తిని చెప్పి పెట్టి ఆయన పంపించి ఒక వేటైన కానికిచ్చి పంపించినట్ట. నువ్వు మా ఓట్లకు రావటం మాకెంతో ఆశీర్వాదము, మాకెంతో దేవుడా, ఇదిగో ఈ చిన్న కానికి చెప్పి ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేయించుకోండి అంట. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల వైపు చూడగాకుండా దేవుని బిడ్డ, నీకు ఏది అవసరమో దేవుని వైపు చూడు, నీ కన్నులు పైకెత్తి చూడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 121 కీర్తన అనుకుంటాను. కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అంటాడు. భూమి ఆకాశం యెహోవానే నాకు సహాయము, భూమి ఆకాశం వలన తెలిసిన ఆయన వల్ల నాకు సహాయం అంటాడు. చూడండి, ఈ సంభవం జరిగిన తర్వాత ఈ పాట రాసిందంటే ఏ పాట, ఇందాక మనం పాడిన పాట, మండల వైపు నా కన్నులెత్తి కొదువుతో నేను కమిలేదని అని చెప్పి పాట రాసిందంట యేసయ్య గారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మన కన్నులు ఎవరి వైపు ఎత్తాలంటే దేవుని వైపు ఎత్తండి. ఆమేన్. సమాధానం కావాలన్నా, నీ సమస్య తొలగిపోవాలన్నా, నీకు ఆరోగ్యం కలగాలన్నా, నీ సంతోషం రావాలన్నా, నీకు వస్తున్న పోరాటంలో నువ్వు విడుదల పొందాలన్నా దేవుని వైపు నిజంగా చూడు, మనసారా దేవుని స్తుతించు, నీ మనసులో ఉన్నదంతా దేవునికి చెప్పుకో. దేవుడు నిన్ను దీవించును గాక, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, ఆ దేవుని అవసరాలన్నీ కూడా తీర్చును గాక.
చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నీవు నా కొండగా నీవే నా అండగా నీవు నా కొండగా నీవే నా అండగా నీవే నా నీవే నా అర్థం చెప్తున్నా ఆత్మని దేని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా.